హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య మహా క్రియేషన్స్ అండి. ఈరోజు అయితే మీతో కొన్ని విషయాలు, చిన్న చిన్న విషయాలు పంచుకోవడానికి అయితే మిషన్ కుడుతూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి, మిషన్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు బోర్ కొడుతుంది, మీతో కూడా షేర్ చేసుకున్నట్టుండిద్ది అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. చాలా మంది మీరు మిషన్ నేర్పిస్తారా మేడం, ఫస్ట్ నుంచి నేర్పిస్తారా అని అడుగుతున్నారు. నేనైతే ఫస్ట్ నుంచి అయితే నేర్పించనండి. ఎవరైనా మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపిస్తే, ఆల్రెడీ మాకు వచ్చు మేడం, కొంచెం బేసిక్స్ వచ్చు మేడం, కొంచెం కొంచెం అర్థం కాని ఏమన్నా ఉంటే పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకైతే నేనైతే నేర్పిస్తాను. ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ వర్క్ కూడా నేర్పిస్తా. ఇక్కడే ఉంటారు కాబట్టి ఇది చూస్తారు, అది చూస్తారు. ఓకే, నేర్చుకున్న వాళ్ళు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ముందర నార్మల్ మిషన్ బ్లౌజెస్ కుట్టడం అలాంటివి నేర్చుకోవాలి. అలాంటివి నేర్చుకున్నప్పుడు బాగా వస్తున్నాయి బట్టలు, కొంచెం 10 మంది వచ్చి కుట్టించుకుంటున్నారు అన్న వాళ్ళకైతే నేను సజెస్ట్ చేయగలుగుతాను. ఓన్లీ వర్క్ మిషన్ ఒకటే తెచ్చుకోమని అయితే నేను చెప్పను అనమాట. ఎందుకంటే వర్క్ వేయించుకునే వాళ్ళ కుట్టించే వాళ్ళ దగ్గర ఇప్పుడు మీకు 4 బ్లౌజెస్ ఇస్తారు. 4 బ్లౌజెస్ కి వర్క్ ఏమి ఇచ్చరు. ఒకదానికి వర్క్ వేయండి, మిగతా అన్ని నార్మల్ గా గోటేసి అలా కుట్టండి అని చెప్తారు. మీరు ఏం చేస్తారు, వర్క్ ఒకటానికే కాబట్టి వేసేది, మిగతాయి నార్మల్లీ మీరే కుట్టుకోవచ్చు కదా. అందుకే నార్మల్ బ్లౌజ్ కుట్టడం వచ్చు, స్టిచ్చింగ్ వచ్చు. నాకు 10 మంది నా దగ్గరికి వస్తున్నారు మామూలు బ్లౌజులు కుట్టించుకోవడానికి అన్న వాళ్ళకైతే ఓకే. వర్క్ ఒకటే వేయించుకునే వాళ్ళకైతే కొంచెం క్లిక్ అవ్వడానికి టైం పట్టిద్ది అనమాట. ఆల్రెడీ మేము మిషన్ కుడుతున్నాము, రన్నింగ్ లో ఉన్న వాళ్ళకైతే కంప్యూటర్ వర్క్ ఓకే. ఆల్రెడీ మేము మిషన్ ఏమీ రాదు, బేసిక్స్ కూడా రావు, అసలు మిషన్ గురించి అయితే నాకేం తెలియదు, నేనైతే ఇప్పుడే మిషన్ నేర్చుకుంటున్నాను మేడం అన్న వాళ్ళకైతే కొంచెం ఆల్రెడీ కొంచెం కొంచెంగా వచ్చు. మీరు ఇంకొంచెం చూపిస్తే మేము గ్రో అప్ అవుతాము, మేము కూడా మేము కుట్టుకోగలుగుతాం వాళ్ళకైతే నేను ఓకే అండి. ఎందుకంటే నాకు టైం ఉండదు. మా ఇక్కడ ఆ మిషన్ తీసుకొని ఈ మిషన్ తీసుకొని ఒక అమ్మాయి వస్తుంది, ఒక అమ్మాయి హెమ్మింగ్ చేస్తుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మన పెరింగపురం దగ్గరలో ఎవరున్నా నేను హెల్ప్ అయితే చేస్తాను లేడీస్ అయితే. ఇంకొకటి ఏంటంటే, నిన్న మిషన్ దగ్గరికి ఒక ఆంటీ అయితే వచ్చారు, అంటే పెద్దవాళ్ళేను. నేనైతే తననైతే ఎప్పుడూ చూడలేదన్నమాట. ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం వచ్చారు. కుర్చీలో శారీకు ఏదో చేయించారు, పర్టికులర్ గా ఎందుకులేండి, మళ్ళీ తను చూస్తే బాగోదు వీడియో. వేయించారు, వేయించిన తర్వాత 600 అయితే అయింది. అయిన తర్వాత తనేమో ఇక్కడేనమ్మా మీ పక్కనే అని చెప్తుంది. తర్వాత ఇస్తాను మనీ, ఇప్పుడే తెచ్చిస్తాను ఇవ్వండి అంది. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడే తీసుకురాకపోతే మళ్ళీ డబ్బులు రాదేమో అని బయటికి చెప్పాలా వద్దా, అక్కడ పెట్టి మీరే మళ్ళీ రండి అంటే తను ఫీల్ అవుతుందేమో, అమ్మాయి నమ్మలేదు నన్ను ఇక్కడే అని చెప్పినా కూడా. ఇంకా ఏం చేశానంటే నేను, ఇట్లా చాలా మంది ఇట్లానే చెప్పి వెళ్ళారు, ఇంతవరకు రాలేదు, ఎందుకులేండి ఇక్కడ పెట్టేసి వెళ్ళండి, నాకు కూడా మీరు వచ్చేదాకా టెన్షన్ గా ఉండదు కదా అంటే, మీరు నన్ను నమ్మట్లేదు, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్తుంది. నాకు మైండ్ వైస్ ఏమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకేం చేశాను, మా అబ్బాయిని ఇచ్చి పంపించాను. అబ్బాయి వస్తాడు, మీకు ఇబ్బంది ఏం లేదులేండి, కవర్ కూడా తనే తీసుకొస్తాడు అవసరమైతే. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, తనకి ఇచ్చి పంపించింది అంటే తను వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట. ఇలా చాలా మంది ఇప్పుడే వస్తాం మేడం,
డబ్బులు ఇస్తామంటారు. కిచెన్ దగ్గరికి వచ్చేటప్పుడే డబ్బులు తీసుకోనండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఎక్కడ తిరగని చెప్పండి. మీకోసం అసలే కళ్ళు కాయలు కాసుకొని నడుము నొప్పులు కొట్టుకుంటూ ఏదో మీకు ఇల్లు గడవడం కోసం కష్టపడి కొట్టుకుంటుంటే మళ్ళీ ఇప్పుడే వస్తాం, రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం, ఎల్లుండి వస్తాము, అంట్లు కడుక్కొని వస్తాం, బట్టలు ఉతుక్కొని వస్తాం. ఏందండి ఈ డైలాగులు మాకు? చెప్పండి, మాకెందుకు లేనిపోయిన రిస్క్? మళ్ళీ మీరు ఇచ్చిన వాటికి లైనింగ్‌లకి మేము తిరగాలి. మీరిచ్చిన ఫాల్స్‌కి మేము తిరగాలి. మా కాళ్ళు అనుకుంటున్నారా? చక్రాలు అనుకుంటున్నారా బాబు? మా ఇంట్లో మేము తీసుకోవడానికే నరక అనుభవిస్తున్నా. కానీ అంత చేసినా కూడా మనీ ఇవ్వడానికి అంట్లు కడిగొస్తాం, బట్టలు ఉతికొస్తాం, ఇప్పుడే ఇస్తాం, అప్పుడే ఇస్తాం అని చెప్తున్నారు. వచ్చేటప్పుడు మనీ తీసుకొని రండి. మాకు కూడా ఇంకొకసారి వస్తే బావుండు అని హ్యాపీగా కూడా ఫీల్ అవుతాం. మీరిచ్చిన వర్క్ కూడా త్వరగా కంప్లీట్ చేయాలనే అనుకుంటాము. కావాలని అయితే లేట్ చేయము. ఇంకేం చేశాను, మా బాబుని ఇచ్చి పంపించాను. ఇంకా ఇచ్చేసి పంపించారనమాట. అలా చాలా మంది ఇప్పుడే వస్తామని తీసుకెళ్ళినోళ్ళున్నారు. ఇంతవరకు రాను లేదు. నేను వెళ్ళింది లేదు. వాళ్ళ అడ్రస్ కూడా తెలియంది లేదు. అందుకే చెప్తున్నాను, ఎవరి కష్టాన్ని ఎవరు ఉంచుకోవద్దండి. ఎప్పటికైనా వచ్చే జన్మలో అయినా తీర్చాలి. తప్పదు. మెయిన్ పాయింట్ ఏంటంటే, నాకు ఆల్రెడీ బ్లౌజెస్ వచ్చండి. అంత పర్ఫెక్ట్ గా రాదు. కొంచెం స్టిచ్చింగ్ కావాలన్నా నేర్పిస్తాను. కొంచెం వర్క్ చూయించమన్నా చూయిస్తాము. అదేం ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కాకపోతే అందరూ పెట్టేస్తున్నారు. గల్లీకి ఒకటి పెట్టేశారు మిషన్స్. దీని మీద ఎక్కువ ఆదాయం రావాలని అయితే కోరుకోవద్దు. ఇల్లు గడిస్తే చాలు, ఇంట్లో కలిస్తే చాలు. మామూలుగా మాకు తినడానికి, ఉండటానికి ఉంటే చాలన్న వాళ్ళ మటుకు ఎక్స్‌పెక్టేషన్స్ పెద్ద పెద్దగా ఏం పెట్టుకోవద్దు. చిన్నగా పెట్టుకొని అయితే రండి. మేమేమో స్టిక్ అవ్వడానికే చాలా ఇయర్స్ పట్టిద్దండి. మన గ్రోత్ పెంచుకోవడానికి, మన కస్టమర్స్‌ని పెంచుకోవడానికి, మనం మాట్లాడే విధానాన్ని గాని, మనం చేసే పద్ధతిని గాని వాళ్ళని పెంచుకోవడానికి చాలా టైం పట్టిద్ది. చాలా కష్టాలుంటాయి దీంట్లో కూడా. ఒక ఒకళ్ళొచ్చేసేమో మాకు ఫస్ట్ ఏమో షార్ట్ హ్యాండ్ కుట్టమంటారు. తర్వాతేమో మాకు షార్ట్ వద్దు, లాంగ్ హ్యాండ్ కావాలంటారు. కట్ చేసిన తర్వాత లాంగ్ హ్యాండ్ ఎలా వస్తదండి? ముందే కదా చెప్పాలి. చెప్పాలంటాము. ఒక సిస్టర్ వచ్చేసేమో ఫస్ట్ లాంగ్ హ్యాండ్ బావుంటది పెట్టేసేయి అంటారు. ఇంటికెళ్ళి తర్వాతేమో మా వారు వద్దన్నారండి. మా వారు షార్ట్ హ్యాండే మీ వారిని అడిగి నాకిచ్చారా అండి బాబు? మీ వారిని అడిగి నాకు డబ్బులిస్తున్నారా ఏంటి? మీ వారు నువ్వు ఫస్టే మాట్లాడుకొని నా దగ్గరకిస్తే పోయేది గదండీ! అసలు ఎన్ని సిట్యుయేషన్‌లు ఉంటాయో కస్టమర్‌తో మనం డీలింగ్ చేసేటప్పుడు అన్నిటిని ఓర్చుకొని, నేర్చుకొని మాట్లాడుకునేవి కస్టమర్స్ దాన్ని బట్టి ఉండిద్ది. మిషను కుట్టంగానే సరికాదు. దాన్ని హ్యాండిల్ జేయడం గూడా ఉంటదండి. అందుకే అన్నీ మైండ్‌లో ఫిక్స్ చేసుకొని ఈ ఫీల్డ్‌లోకొచ్చేటప్పుడు రండి. ఇంకా ఇంకయ్యేనండి కొంచెం నేనైతే మ్యారేజ్ కాకముందే మిషనయితే నేర్చుకున్నాను. ఎలా అంటారా మ్యారేజ్ కాకముందే అంటే, నేను చేసిన కోర్సే అది. నా 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత నేనొచ్చేసి ఫ్యాషన్ డిజైనర్ చేశాననమాట. అది 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత గుంటూరులో ఉమెన్స్ కాలేజీలో చదివాను. చదివిన తర్వాత 1 ఇయర్ 1 ఇయర్ చదివాను. చదివిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చి మా నాన్నగారికి బాగోలేక ఆపేసేసి మ్యారేజ్ అయితే చేశారు. చేసిన కొన్ని రోజులకి నా అదృష్టం ఏంటంటే మా వారు కూడా మిషన్ కుట్టడం. ఇంకా ఉడికి నీళ్ళకి తోడు చన్నీళ్ళు తోడైనట్టు న్యాచురల్‌గా ఎలా అయిందో నా పరిస్థితి కూడా అలా అయింది. కొంచెం వచ్చి రాని తనంలో అది తను హెల్ప్ చేశాడు. నేను గూడా అర్థం గాని అడగడం, నేర్చుకోవడం అలా అయితే చూసి కొంచెం బ్లౌజెస్, డ్రెసెస్ చిన్నగా చెడగొట్టడం, కుట్టించుకోవడం చాలానే జరిగినియి. కొంతమంది కస్టమర్స్ అయితే ఏంటిది కుట్టడం, కుట్టాలి అంటాం. ఇప్పుడైతే మంచిగా అంతా బావుందిలెండి. ఆ దేవుడి దయ వల్ల. ఎట్టో గొట్ట ఇంకా నెట్టుకొనొచ్చేసి కొన్ని రోజులకి సెటిల్ అయితే అయ్యాను. కొంచెం స్టిచ్చింగ్ విషయంలో అయితే పర్ఫెక్ట్‌గా.
మళ్ళీ కొన్ని రోజులకి అనిపించింది ఇలానే ఎన్ని రోజులని కుట్టుకుంటాము అని చెప్పేసి ఇంకొక స్టెప్ అయితే ఎదగాలి అని చెప్పేసి ఈ మిషన్ అయితే తీసుకున్నానన్నమాట. ఒకేసారి ఈ మిషన్లు అయితే కొనలేదండి నేను. నైట్ పగలు కుట్టి అప్పట్లో తొక్కే మిషన్లు అన్నమాట. కుట్టి 30 రూపీస్. నేను కుట్టేటప్పుడు బ్లౌజ్ కుట్టేటప్పుడు 30 రూపీస్, లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు 80 రూపీస్, 60 రూపీస్. అప్పటి నుంచి కుట్టుకుంటా ఇప్పుడు 200 చేశారండి బాబు. త్రిబుల్, డబుల్, త్రిబుల్ అయింది. ఇంకా బాగుండాలి. ఇలానే కొనసాగినా పర్లేదు. మాకు ఇంట్లో మా పిల్లలకి మాకు గడిస్తే చాలు. మాకు పెద్ద ఏం కోరికలేం కూడా లేవు. అనని ఇట్లా వచ్చానన్నమాట. తక్కువ మిషన్ మీద ఈ మిషన్ అయితే తీసుకున్నాను. ఈ మిషన్ మీద ఆ మిషన్ అయితే తీసుకున్నాను. ఇలా మంచిగా గ్రో అప్ అయితే వచ్చింది. ఒకేసారి నేనైతే స్టెప్ బై స్టెప్ ఎదిగా గాని ఒకేసారి అయితే మనీ అయితే తీసుకొని పెట్టలేని పరిస్థితుల్లో ఒక 3000 పెట్టి తొక్కే మిషన్ కొనుక్కున్నాను. అప్పట్లో 3000 స్టార్టింగ్. ఆ 3000 దాని మీద మన క్రిస్మస్ పండగకి కొంచెం బాగుంటాయి. ఇక్కడ పండగ సీజన్ వస్తే బాగుంటది. ఇంకొక 2 పండగలు 3 పండగలకి దాచిపెట్టి ఈ మిషన్ తీసుకున్నప్పుడు 16,000 17,000 అంటే ఎన్ని బట్టలు కుడితే ఆ మనీ సంపాదించానో మీరు చూడాలి. ఇంకా చూడండి, ఆ తొక్కే మిషన్ ఉన్నప్పుడు మోటార్ కూడా లేదు. ఇంకా మోటార్ పెట్టుకుంటే మోటార్ ఒక 500 600 అంటే 500 600 పోగు చేయాలంటే 80 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు ఎన్ని కుట్టాలో ఇంక అప్పట్లో. ఇంకా మోటార్ ఎందుకులే, కరెంట్ బిల్లు వస్తుందేమో, మళ్ళీ దానికి కూడా మళ్ళీ కరెంట్ బిల్లు కట్టుకోవాలేమో అని చెప్పేసి నేనేం చేశాను, తొక్కుకొని కుట్టుకునేదాన్ని. ఇంకా కాళ్ళు మంటలు, సాయంత్రం పడుకునేసరికి కాళ్ళు మంటలకి మళ్ళీ కొబ్బరి నూనె రాసుకుంటా లేచి ఎలాగైనా గాని జాక్ మిషన్ కొనుక్కోవాలి దేవుడా. ఇంకా పండగ తిరణాలు వచ్చినా సరే వెళ్ళకోకుండా, వెళ్తే డబ్బులు అయిపోతాయేమో, మిషన్ కొనుక్కోలేనేమో నేను అని చెప్పేసి ఇది అయితే కొనడానికి మటుకు చాలా సాహసమే చేశాను. దేవుడి దయ వల్ల ఎవరు హెల్ప్ చేయలేదు. అది 50 రూపాయలు 60 రూపాయలు 30 రూపాయలు పోగు చేసి ఒక ముంత వరిగా పెట్టి మిషన్ అయితే కొనేసానండి. అప్పట్లో నేను డోక్రాలో కూడా లేను. మనకి ఎవరు సహాయం కూడా చేసే అంత పెద్ద మనుషులు కూడా ఏం లేరు. ఇంకా దాని మీద గ్రో అప్ అయ్యి మంచిగా అదైతే తీసుకున్నాను. అందుకే ఈ రోజుల్లో భర్తలు చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు అసలు నిజం చెప్పాలంటే జెంట్సే చాలా హెల్ప్ నేచర్ ఉండిద్ది గర్ల్స్ కంటే కూడా. గర్ల్స్ ఏంటంటే ఒకళ్ళు ఎదుగుతుంటే వీళ్ళు ఓర్చుకోలేరు. జెంట్స్ అలా కాదు. ఎవరిది వాళ్ళదే. ఎవరి వృత్తి వాళ్ళదే, ఎవరి సంపాదన వాళ్ళదే. పట్టించుకోరండి బాబు. మనమే లేడీసే పట్టించుకుంటారు ఎక్కువగా. అలా పట్టించుకొని అలా ఆలోచించే వాళ్ళైతే ఎదగరని నేను ముందే చెప్తున్నాను. నేనైతే 10 మెంబర్స్‌కి 15 మెంబర్స్‌కి అయితే ఫ్రీగా కోర్స్ కూడా ఇచ్చాను. నాకేమి యూజ్ ఉండదు. కాకపోతే వాళ్ళకి ఎప్పుడైనా ఫ్యూచర్ లో యూజ్ ఉండిద్దని నేనైతే నేర్పించాను కూడా. ఇంకా లాస్ట్ కైనా నా పేరు ఎప్పటికైనా చెప్పుకుంటారులే అని చెప్పేసి అదండి. ఈరోజు ఏంటో నాకు మాట్లాడాలనిపించింది. ఎందుకో తెలీదు. మిషన్ దగ్గరకు వచ్చే అమ్మాయి ఈరోజు ఫీవర్ అని చెప్పేసి హాలిడే పెట్టేసింది. నేను ఒకదాన్ని అయిపోయాను. మాట్లాడడానికి ఒక కస్టమర్ కూడా మార్నింగ్ నుంచి రాలేదు. ఈవినింగ్ వస్తారేమో. ఇంకా బ్లౌజులు కుడతా ఉన్నాను. సర్లే మీతో ముచ్చట్లైనా చెప్పుకోవచ్చు అని చెప్పేసి వీడియో అయితే రికార్డింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇవన్నీ చూసుకొని నేను తర్వాత నవ్వుకోవాలి. ఏమన్నా కామెంట్ బాక్స్ తప్పుగా మాట్లాడుంటే కింద మెన్షన్ చేస్తా ఉండండి. మరీ హర్ట్ కాకండి. అదండి నా లైఫ్ స్టోరీ అయితే. నేను చదివింది 1.5 ఇయరే. దాంట్లో బేసిక్స్ మటుకు నేర్పించారు. ఏంటంటే ఇలా కుట్టాలి, ఇలా కట్ చేయాలి. చిన్న ప్యాటర్న్స్ అన్నమాట. బుజ్జి కుట్టడం, బుజ్జి నేర్పించారు. ఇప్పుడు పెద్ద వాటి మీద నా మీద ప్రయోగాలు చేసుకొని పోతే పోయినీలే అని చెప్పేసి ముందుకు అడుగైతే వేశాను అనమాట. ఏదో దేవుడి దయ వల్ల చెడగట్టడాలు అన్నీ జరిగినాయి, బాగుపడ్డాలు కూడా అన్నీ జరిగినాయి. ఎన్ని చెడగొట్టామో అన్ని బాగుపరిచామన్నమాట. తర్వాత మంచిగా క్లిక్ అయితే అయింది. నేనేంటంటే వాళ్ళకంటే ఏదైనా కొంచెం మన దగ్గర ట్రెండీగా ఉండాలి అన్న ఆలోచనతోనే ఉంటానన్నమాట నేను.
అందువల్ల గ్రో అప్ అయ్యాను. ఫస్ట్ అది. నా దగ్గర ఏదైనా మోడల్ ఉంటేనే కదా వచ్చేది. అందరి దగ్గర కుట్టించుకున్నట్టుంటే నా దగ్గరికి ఎందుకొస్తారు? ఏదైనా కొత్తగా కుట్టాలి. ఏదైనా కొత్తగా మోడల్ పెట్టాలి. వచ్చే వాళ్ళకి. వాళ్ళని చూసి ఇంకొక నలుగురొస్తారు అని జెప్పేసి మాత్రమే అనుకునేదాన్ని. అలానే అనుకున్నాను. అలానే అయింది. తర్వాత యూట్యూబ్ ఛానెల్ పెట్టాను. ఈ మిషన్ తీసుకొచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానెల్ పెట్టిన తర్వాత వీడియో ముందు మాట్లాడడానికి అసలు చాలా భయపడేదాన్ని. వామ్మో! ఇది ఒక 10 మంది, 100 మంది చూస్తారు. ఇంగేముంది అసలా ఎలా మాట్లాడాలి? నేను మాట్లాడడమే రాదు నాకసలు. నవ్వుకునేదాన్ని. వీడియో చేయడం టేక్ 1, టేక్ 2, టేక్ 3 పోతే పోయింది. ఏదైతే ఏమైంది. టక మాట్లాడడం అయితే మొదలు పెట్టేసాననమాట. అలా అయితే చాలా సేపు కొన్నిసార్లు అనుకునేదాన్ని నేను. ఇలానే వీడియోస్ చేసుకుంటా, ఇలానే చిన్నింట్లో కొత్తగా షాప్ పెట్టుకోవాలి. మనకంటూ షాప్ ఉండాలి. అందరూ సెంటర్‌లో కుడతారు. చక్కగా నాకంటే ఎక్కువ బట్టలు రానోళ్ళు గూడా. అలా ఏం లేదు. నెక్స్ట్ షాప్ పెట్టేయాలని జెప్పేసి నెక్స్ట్ షాప్‌కేసాననమాట టెండరు. నెక్స్ట్ ఇయర్ అది గూడా నాకు కల అయితే నెరవేరబోతుంది. నిజం జెప్పాలంటే నాకు ఆ రోజు నా సిట్యుయేషన్ ఎలా ఉండిద్దో గానీ, నా కస్టమర్స్ అందరిని, నా సబ్‌స్క్రైబర్స్ అందరిని పిలవాలనుంది. నన్నైతే మంచిగా దీవిచ్చండి. అనుకున్న కార్యక్రమం త్వరగా అవ్వాలని, మంచిగా క్లిక్ అవ్వాలని, నెక్స్ట్ మూవ్‌మెంట్ గూడా బావుండాలని, ఇంకొక 10 మందికి నేను ఫ్రీ సర్వీస్ గాని, ఫ్రీగా ఏదైనా చేయడం గాని, ఇంకొక 10 మంది లేడీస్ బావుండేటట్టు చూసుకోవాలని నా ఒపీనియన్ అన్నమాట. ఇంకా ఏమన్నా ఉంటే ఇంకేముంటాయి ఎవరైనా నేర్చుకునే వాళ్ళంటే మంచి ఫీల్డ్ అండి. సక్సెస్ కాము అనుకునే అనుకోనంటూ ఎవరో ఉండదు. ఒక మనిషికొచ్చేసి ఏదో ఒకటి ఉండిద్ది. వాళ్ళలో టాలెంటు. అది మనల్ని మనం ప్రూవ్ జేసుకోవాలి. ఎప్పటికైనా గానీ ఈ దేవుడు ఏదో ఒకటి పెడతాడు. ఎప్పటికైనా ప్రూవ్ జేసుకోవాలి. అదేదో ఇప్పుడే స్టార్ట్ జేయండి. ఈ కొంచెం లేట్‌గా స్టార్ట్ జేసినా ముందుగా స్టార్ట్ జేసినా మాదేముందిలే అనుకోవద్దు. ఏ ఏజ్ అయినా పర్లేదు. మన దగ్గరున్న టాలెంట్‌తో లేడీస్ అందరూ కొంచెం ముందుకొచ్చి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం మట్టుకు నేర్చుకోవాలి. అప్పుడే మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండిద్ది. రెస్పెక్ట్ ఆటోమేటిక్‌గా మనం చేసే వర్క్‌కే వస్తదనమాట. రెస్పెక్ట్ ఉంటే ఆటోమేటిక్‌గా మనకు ఫ్యూచర్ బావుండిద్ది. చాలా బావుండిద్ది. థాంక్ యూ. జాకెట్ అయితే అవ్వలేదు. ఇదైతే కంప్లీట్ జేసేసి నెక్స్ట్ ఏమన్నా మైండ్‌లోకి ఏమన్నా మాట్లాడాలనిపిచ్చి ఇస్తే ఇంకొక వీడియో జేస్తానన్నమాట. థాంక్ యూ సో మచ్.